ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. భవతి యదనుభావాదేడమూకోపి వాగ్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నౌమిన్యాయసుధాది నమోస్తు తాత్వికా దేవా విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. నౌమిన్యాయసుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయసుధారతాన్. స్వయంభువ మన యొక్క జ్యేష్ఠ కుమారుడు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడి యొక్క చరిత్రాన్ని సవివరంగా చెప్పవలసిందిగా కోరుకుంటాడు పరీక్షిత్ రాజు శుకాచార్యులకు. ఎందుకంటే అతనికి మనస్సులో ఒక సందేహం. ప్రియవ్రతుడు పరమ భగవద్భక్తుడు, మహావిరక్తుడు కూడా. అతనికి ఇటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించే విషయమునందు, ఈ భోగములను అనుభవించే విషయమునందు ఆసక్తి ఎలా వచ్చింది, ఎలా రాజ్యాన్ని పాలించాడు. అతను విశేషంగా ధ్యానము, ఉపాసనము ఇవన్నీ చేసే వ్యక్తి. అలాంటి మనిషికి ఈ రాజ్యాన్ని పాలించేది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు. దానికి శుకాచార్యులు అంటారు, నీవు అడిగింది సత్యమే. నిజంగా అతనికి మనస్సు లేకుండే. విశేషంగా అరణ్యమునందు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉపాసిస్తూ తలుస్తూ ఉండాలి అని అతని యొక్క అపేక్ష. రాజ్యం నాకు వద్దు అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టపరచుతాడు స్వయంభవ మనువుకి. స్వయంభవ మను ఎంత చెప్పినా వినలేదు. తరువాత సాక్షాత్ బ్రహ్మదేవుడే కిందకి దిగి హంసవాహనంతో వచ్చి ప్రియవ్రతరాజుకు బ్రహ్మదేవులే ఆదేశిస్తారు, రాజా నీవు క్షత్రియుడివి, ఇది నీ యొక్క అధికారం, భగవంతుడు నీకు అప్పచెప్పిన బాధ్యత, ఇది చేయవలసిందే. భగవంతుడు ఎవరికి ఏ కర్మాన్ని చేయడానికి ఆజ్ఞాపిస్తాడో వారు ఆ కర్మాన్ని చేసి ఆ భగవంతుణ్ణి పొందాలి. తప్పితే మనస్సుకు వచ్చిన రీతిలో బ్రాహ్మణులకు విహితమైనటువంటి కర్మాన్ని నేను చేస్తాను అని క్షత్రియులు చేస్తే, నాకు కావాలి అని క్షత్రియులకు చెప్పిన కర్మాన్ని బ్రాహ్మణుడు చేస్తే దానివలన భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించడు. అందువలన స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. నీవు క్షత్రియుడివి, రాజ్యాన్ని పాలించేది నీ యొక్క ధర్మం. నాకు నిన్ను భగవంతుణ్ణి ఉపాసించాలి అని నాకు చాలిక కోరిక ఉంది. ఎవరు వద్దన్నారు నీకు? రాజ్యాన్ని పాలించేటప్పుడే భగవంతుణ్ణి స్మరించడానికి, భగవంతుని సేవ చేయడానికి, భగవంతుని ఉపాసనం చేయడానికి నీకు శక్తి ఉంది. నీ యందు దేవతలు, తత్వాభిమాని దేవతలు అందరూ మనం ఉండి నీతో ఆ కార్యములను చేయిస్తాం, నీవెందుకు భయపడతావో అని ఆశ్వాసనం ఇచ్చినారు బ్రహ్మదేవులు.
అవనత శిరోధర బాఢం ఇది సబహుమానం ఉవాహ. ఏది మాట్లాడకుండా తలవంచి నమస్కరించి, మీరు చెప్పినట్టు నేను రాజ్యాన్ని పాలిస్తాను, మీ యొక్క ఆజ్ఞ అని స్వీకరించాడు. దీంట్లో ఒక తత్వం ఉంది. సామాన్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం మన కోరిక ఉంది, మనకు అపేక్ష ఉంది అని మనంతకు మనమే చేస్తే దాని వలన కూడా పుణ్యం వస్తుంది. అయినా ఏ కర్మాన్ని పెద్దవారి యొక్క ఆదేశానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం చేస్తామో అప్పుడు రెట్టింపుగా పుణ్యం వస్తుంది. ఎందుకంటే సత్కర్మాన్ని చేసినందుకు ఒకటి, ప్రాజ్ఞుల మహాత్ముల ఆజ్ఞను ఆనతిని పాటించినందుకు ఒకటి. ఇలా రెట్టింపుగా పుణ్యం మనకు కలుగుతుంది. అందుచేత ఇలా చేశాడో ప్రియవ్రతుడు అనిపిస్తుంది. తను రాజ్యాన్ని పాటించి ఉంటే అతనికి ఒకే ఒక పుణ్యం వస్తూ ఉండే. ఇప్పుడైతే అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞని స్పెషల్గా ప్రత్యేకంగా తీసుకొని తర్వాత రాజ్యాన్ని చేసినందుకు అతనికి విశేషంగా ఒకదానికి 2 పుణ్యం అతనికి వచ్చేసింది. అలా రాజ్యాన్ని పాటిస్తున్నాడు. రాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక రోజు కూడా, ఒక క్షణం కూడా మనస్సులో భగవంతుని విస్మరణం కాలేదు. ఇది అతని యొక్క గొప్పతనం. చాలా ఆశ్చర్యం ఇది. మనలాంటి వారికైతే ఏవి చెప్పే అవసరమే లేదు. దేవుని పూజ చేసేటప్పుడు, భగవంతుని సేవ చేసేటప్పుడు, ప్రదక్షిణ నమస్కారములను చేసేటప్పుడే భగవంతునిలో మనస్సు ఉండదు. సంధ్యావందనం చేసేటప్పుడు ఎక్కడో మనసు తిరుగుతూ ఉంటుంది. ఇంతవరకు విన్నారు కదా, రాఘవేంద్ర స్వాముల వారి సేవ చేశాడట, ఫలం దొరకలేదు. ఎందుకంటే సేవ చేశాడు అని నా యందు మనసు పెట్టలేదు, భక్తి చేయలేదు, అందువలన నేను ఫలాన్ని ఇవ్వలేదు అని స్వప్నంలో కనలో వచ్చి రాఘవేంద్ర స్వాముల వారు చెప్పారని. అలాగే భగవంతుణ్ణి సేవించాలి అని కూర్చొని ఉన్నప్పుడే భగవంతుని వద్దకు మనస్సు ఉండదు, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అంత వేగంతో అన్ని చోట్ల అంతటా తిరుగుతూ ఉన్న ఈ మనస్సుతో మనం సేవ చేస్తే ఎలా మనకు ఫలం లభిస్తుంది చెప్పండి? అయితే ఇలాంటి అధమయోగ్యత కలిగిన వారు సామాన్యులు, పామరులు. అయితే మహానుభావులు, ప్రియవ్రత, ఉత్తానపాద, గయా ఇలాంటి మహానుభావులు, రాజులు ఎవరైతే ఉన్నారో వారు సప్తద్వీపములతో కలిగిన ఈ సమగ్రమైనటువంటి భూమిని వారు పాలించేటప్పుడు కూడా అలాంటి చాలా పెద్ద బాధ్యత, పెద్ద అధికారం అలాంటిది ఉన్నప్పుడు కూడా వారికి ఒక క్షణం కూడా భగవంతుని విస్మరణం కాలేదంటే అది వారి యొక్క గొప్పతనం. నేను ఏదైనా కారణం చెప్పుకొని చాలా పనులున్నాయి, ఈరోజు సంధ్యావందనం కురదు, ఈరోజు నాకు మనస్సు బాగలేదు, మూడు బాగలేదు, ప్రవచనం వినను చెప్పేస్తారు సహజంగా. అయితే ఇలాంటి వారి యొక్క ఆదర్శాన్ని మనస్సులో పెట్టుకుంటే మనకు సిగ్గు రావాలి, సిగ్గు అనిపించాలి. ఇంత కర్మములను చేసినా వారికి సాధనం చేయడానికి అయింది, మనకి ఏమీ లేదు, ఊరికే అలాగే కూర్చొని ఉంటాము, మనకు చేయడానికి రాదు అని ఎలా చెప్పాలి? ఇది ఆత్మవంచనం కదా అని మనకే అనిపిస్తుంది. అలాంటి మహానుభావుడు ఆ ప్రియవ్రతుడు ఎల్లప్పుడూ భగవంతుణ్ణి తలుస్తూ ధ్యానిస్తూ ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆయనకు ఒకసారి అనిపించింది, రాత్రి ఈనాడు అన్ని చోట్ల ఈ విద్యుత్ దీపములు మనకు కనిపిస్తాయి, వెలుతురు చాలా బాగానే ఉంది. ఈ వెలుతురులో ఉన్నప్పుడు మనకు ఆ చీకటి యొక్క దుఃఖం ఏముంటుంది అని తెలియదు. పాతకాలంలో ఇలా లేకుండే కదా, చాలా ముసలి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారికి తెలుసు. రాత్రి అయింది అంటే చీకటి, చిన్న చిన్న దీపాలను పెట్టుకొని ఏదో పని చేయాలి అంతే, రాత్రి ఎలాగో గడిపించాలి. ఇప్పుడు అలాగ లేదు, విద్యుత్ దీపాలు బాగున్నాయి, మనం ఆనందంగా ఉన్నాం. అయితే
అప్పుడైతే అది లేదు, ఏమీ లేదు, అందరూ కష్టపడేవాళ్ళు. వారిని చూసి ఇతడు ఆలోచన చేశాడట, ఎందుకు ఇలా చేయాలి? రాత్రి చీకటి, పగలు మాత్రమే వెలుతురు, ఇలాగుండకూడదు. రాత్రింబవళ్ళు ఎల్లప్పుడూ వెలుతురు, అలా చేయాలి అని అతడు నిర్ధారించుకున్నాడు. అది ఎలా చేయడానికి వస్తుంది? సూర్యుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక చోట వెళ్తాడు, ఇంకొక చోట చీకటి, అది అవసరమే, అనివార్యము, చీకటి అవుతుంది, దానికి ఏం చేయాలి? ఆయన అన్నాడు, ఒక చోట సూర్యుడు సంచరిస్తూ ఉంటే ఇంకొక చోట నేను సంచరిస్తాను అంటాడు. అతని గొప్పతనం చూడండి. అత్యద్భుతమైనటువంటి ప్రకాశమయమైనటువంటి రథాన్ని అధిరోహించి ఆ రథంలో సూర్యుడు ఒకచోట సంచరిస్తూ ఉంటే దానికి విరుద్ధ దిక్కులో తను సంచరిస్తూ వెలుతురును ఇస్తూ ఉన్నాడు. వెలుతురు వస్తూ ఉంది. అత్యద్భుతమైనటువంటి ఆ పరాక్రమాన్ని చూయించాడు. ఆయన సంచరించేటప్పుడు ఆ రథము యొక్క చక్రం, ఆ చక్రంతో ఎక్కడైతే తగ్గయిందో అదే సముద్రమైంది, ఎక్కడైతే ఊర్ధ్వ భాగం ఉందో పైకి వచ్చేసిందో భూమి, అదే ద్వీపమైంది. ఇలా సప్తద్వీపములు, సప్త సముద్రాలు ఇతని పరిభ్రమణం వలన, ఆ పరిక్రమం వలన అయినాయి అని చెప్తారు శ్రీమదాచార్యులు. దానికి నిర్ణయం చెప్తారు. భగవంతుడే సృష్టి చేసిన ఆ ద్వీపములు, భగవంతుడే సృష్టి చేసిన సముద్రాలు. అయితే ఇతడు సంచారం చేసినందుకు విశేషంగా దానిలో వెడల్పు వచ్చేసింది, ఇంకా అభివృద్ధి అయింది అనే మాట శ్రీమదాచార్యులు చెప్తారు. అయినా అది సామాన్యమైనటువంటి మాట కాదు, ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమం. జంబూద్వీప, కుష, క్రౌంచ, శాల్మలి, తర్వాత శాఖ, పుష్కర, ఇలాంటి సప్తద్వీపాలు, లవణ సముద్ర, ఉప్పు సముద్రం, లవణ సముద్ర, ఇక్షురసోద, తర్వాత సురోద, ఘృతోద, దధిమండోద, క్షీరోద, శుద్ధోద, ఇలాంటి సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, వీటిని విశేషంగా పెంచి విస్తృతంగా చేసి తర్వాత రాజ్యాన్ని అద్భుతంగా పాలించాడు. అక్కడ తన కొడుకులనే నియామకులుగా, రాజులుగా పెట్టినాడు కూడా. భాగవతం ఒక మాట చెప్తుంది, ఇది చాలా ఆశ్చర్యము, అసాధ్యము, ఒట్టిగా ఏదో కాకగుబ్బి కథ చెప్పినట్టు చెప్తారు అనుకోకండి. నైవం విధః పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రిరజసాజిత షడ్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయ మధునా సజహాతి బంధం. ఇది ఆశ్చర్యమైనటువంటి, అసాధ్యమైనటువంటి మాట కాదు. చేయనలవి కాని మాటలను చెప్తూ ఉంటారు, ఒట్టిగా కథలో వింటూ ఉండాలి అంతే అనుకోకండి. ఇది చాలా చిన్న విషయం. భగవద్భక్తులకు, భగవంతుని అనుగ్రహం పొందిన మహానుభావులకు ఇది ఏమీ అసాధ్యం కాదు. అలాంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ భగవంతునిలో ఉంది. భగవంతుని పాదసేవతో అనుగ్రహం పొందిన వారి భక్తుల్లో ఉంటుంది అనేదాన్ని భాగవతకారులు, వేదవ్యాస దేవులు మనకు దాన్ని మనస్సులో దృఢపరచుతారు. అలా ఆ ప్రియవ్రతుని యొక్క మాహాత్మ్యం. ఆ ప్రియవ్రతుని యొక్క కొడుకు అగ్నిధ్ర, అతడు ఎక్కువ భోగాసక్తుడైపోయాడు. ఆ అగ్నిధ్రుని యొక్క కొడుకు నాభి, ఆ నాభి యొక్క భార్య మేరుదేవి. ఆ నాభి తనకు మంచి అయిన అత్యుత్తమ గుణవంతుడైన ఒక పుత్రుడు కావాలి అని అపేక్షతో ఋత్విజులకు ప్రార్థించుకుంటాడు. ఋత్విజులు అంటారు సరే అని భగవంతుణ్ణి వారు ప్రార్థిస్తారు. భగవంతుడు ప్రత్యక్షుడైతాడు. భగవంతుడు ప్రత్యక్షుడయ్యాక వారు ఏమడుగుతారు అంటే, భవాదృశీం ప్రజాం ఆశాసానః, నీ వంటి కొడుకు కావాలి, నీ సమానమైనటువంటి యోగ్యతలో, గుణాల్లో, సౌందర్యమునందు, ప్రతి ఒక్క విషయంలో నీకు సమానుడైనటువంటి కొడుకు కావాలి అనే అపేక్షతో, కోరికతో తను యజ్ఞ చేస్తున్నాడు నాభి.
అనుగ్రహించుగాక అని ప్రార్థించినప్పుడు భగవంతుడు అంటాడు, నాకు సమానుడైనటువంటి కొడుకును ఎక్కడి నుండి తేవాలి, నాకే తెలియదు కదా అంటాడు. లేనే లేరు, ఎక్కడి నుండి తేవాలి? సరే, నా సమానులు లేరు కావున నేనే కొడుకుగా అవతరిస్తాను అని ఆ భగవంతుడే ఆ నాభి అనే రాజునచే ఆ మేరుదేవి యందు అవతరిస్తాడు. వృషభ అనే పేరుతో, వృష అంటే జ్ఞానం, భా అంటే ప్రకాశ, ఆ జ్ఞానమయమైనటువంటి ప్రకాశం కలిగిన వాడు, జ్ఞానముచే సమగ్రమైన ఈ జగత్తు యందు విశేషంగా ప్రకాశాన్ని, ఆ జ్ఞాన ప్రకాశాన్ని అందరికీ అందించేవాడు కావున అతనికి వృషభ అనే పేరు సార్థకమైనది. అలాంటి మహానుభావుడు అవతరించాడు. బ్రహ్మాది దేవతలు స్తుతించారు, సంతోషపడ్డారు. ఆ భగవంతుని యొక్క అత్యద్భుతమైనటువంటి సామర్థ్యం. ఆ మహాస్వామి భగవంతుడు రాజ్యాన్ని పాలించేటప్పుడు ఇంద్రుడు స్పర్ధ చేశాడట. పస్పర్ధే, ఈ ఋషభుడు చేసే రాజ్యపాలనాన్ని చూసి అతనికి స్పర్ధ వచ్చేసింది మనస్సులో. నాకంటే ముందుట వెళ్తున్నాడు ఈయన, 3 లోకముల సామ్రాజ్యాన్ని నడిపించే నాకంటే ఎక్కువ సామ్రాజ్యం సామర్థ్యం చూపిస్తున్నాడు. ఇతనికి కొద్దిగా అవమానపరచాలి అనే ఉద్దేశంతో ఏమవుతుంది, ఎవరైనా కొత్తగా సీటు మీద వచ్చేసింటారు, అధికారం తీసుకుని ఉంటారు, అప్పుడు వెంటనే దుర్భిక్ష వచ్చేస్తే అందరూ తిడతారు, నీవు వచ్చినందుకే ఇలాగ అయింది, నీవు అధికారం తీసుకున్నందుకే దుర్భిక్ష అయింది అని అందరూ తిడతారు కదా. అలా తిట్టించాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే వృషభనామక భగవంతుడు అధికారాన్ని స్వీకరించాడో అప్పుడే ఆ ఇంద్రదేవుడు వర్షం కురిపించడం బంద్ చేసేశాడు. ఎక్కడ కూడా వానం లేదు, వర్షమే లేదు. అప్పుడు వృషభనామక భగవంతుడు తన యొక్క అచింత్యద్భుతమైన శక్తితో తన రాజ్యమునందు ఎంత కావాలో అంత సమృద్ధంగా వర్షాన్ని కురిపించాడు. స్వయముగా తనే కురిపించి సస్యశ్యామలంగా చేసి సుభిక్ష చేసేసినాడు. తర్వాత ఇతని యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే అది స్వయంభవ మన్వంతరం. స్వయంభవ మన్వంతరమనందు ఇంద్రుడు అంటే సాక్షాత్ యజ్ఞనామక పరమాత్ముడే ఇంద్రుడు, వేరే కాదు. ప్రతి ఒక్క మన్వంతరమునందు ఈ పురంధరుడే ఇంద్రుడు కాదు. ఎవడైతే అర్జునుడై అవతరించాడో తనే ఇంద్రుడుగా ఉండడు. వేరే వేరే మహాత్ములు ఉంటారు. ఈ మొట్టమొదటి మన్వంతరమునందు స్వయంగా సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆకూతిదేవి యందు ఋషి ప్రజాపతి నుండి జన్మించిన అవతరించిన యజ్ఞనామక భగవంతుడే ఇంద్రుడుగా అక్కడ సింహాసనం అధిరోహించి ఉన్నాడు. అయితే ఆ భగవంతునిలో పరస్పరంగా స్పర్ధ ఎలా వచ్చింది అంటే శ్రీమద్ ఆచార్యుల నిర్ణయాన్ని చెప్తారు. ఇది కూడా అసురజన మోహనం. నిజంగా ఆ వృషభనామక భగవంతుని యొక్క గొప్పతనాన్ని భూమి యందు ఉన్నవాళ్లకు ప్రదర్శించాలి అనే ఉద్దేశ్యముతో భగవంతుడే యజ్ఞనామక పరమాత్ముడే స్పర్ధ లేకున్నా స్పర్ధ ఉన్నట్టు చూయించాడంతే, నిజంగా స్పర్ధతో చేయలేదు. స్పర్ధ ఎలా ఉంటుంది? భేదం లేనిదే, స్పర్ధ లేదు, స్పర్ధ ఉన్నట్టు చూపించాడు. ఆ భగవంతుని యొక్క మాహాత్మ్యం, అద్భుతమైనటువంటి శక్తి అందరికీ తెలిసిపోయింది. అంటే భక్తితో ఆ వృషభదేవుని యొక్క ఈ మాహాత్మ్యాన్ని మనం తలుస్తే, విశేషంగా ధ్యానిస్తే, ఆ భగవంతునికి ప్రార్థిస్తే నిజంగా సుభిక్ష మనకు దొరుకుతుంది, భూమి సస్యశ్యామలంగా అవుతుంది అనే దాంట్లో సంశయమే లేదు. దీన్ని మనసులో పెట్టుకోండి. అలాంటి మహానుభావుడు ఆ వృషభ చక్రవర్తి. ఆ వృషభనామక భగవంతుడు మొదటిగా బ్రహ్మచారులు ఎలాగుండాలి అనేదాన్ని తనే స్వయంగా గురుకులంలో వసించి అభ్యసించి గురువులను సేవించి ఇలాగే మీరు నడవాలి అని చూయించాడు. తర్వాత గృహస్థులు ఎలా ఉండాలి అనేదాన్ని కూడా తను కూడా గృహస్థుడై గృహస్థ ధర్మములను పాటించి ఇలాగే పాటించాలి అని ప్రదర్శించాడు. జయంతి
అనే భార్య సాక్షాన్ మహాలక్ష్మి యొక్క అవతారం జయంతి, జయంతేయులు అంటారు. ఆ ఋషభనామక పరమాత్మనిచే ఆ జయంతి యందు పుట్టిన మహానుభావులకు జయంతేయులు అంటారు. వారి యొక్క ఉపదేశములు ఏకాదశ స్కంధమునందు వస్తుంది. మహానుభావులు పెద్దవాడు భరత చక్రవర్తి, తర్వాత మిగతా వారు పుడతారు. దాంట్లో 9 మంది విరక్తులైపోతారు. ఇంకా 81 కొడుకులు, వారందరూ కూడా క్షత్రియ రాజునుచే జన్మించిన వారు వారి ప్రవృత్తితో బ్రాహ్మణులైపోతారు, బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరిస్తారు. ఇలా భరత చక్రవర్తి మాత్రమే తను విశేషంగా ఈ రాజ్యాన్ని పోషించడానికి, పాలించడానికి, రక్షించడానికి ఈ ఋషభనామక భగవంతుని యొక్క ఆజ్ఞని తీసుకొని ఉంటాడు. తరువాత ఒకసారి భగవంతుడు వారందరినీ కూర్చోపెట్టి, భరత చక్రవర్తి, తర్వాత కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ద్రుమిల, చమస, కరభాజన, ఆవిర్హోత్ర వీరందరినీ కూర్చోపెట్టి ఉపదేశం చేస్తాడు. నాయం దేహో దేహభాజాం నృలోకే కస్తత్కామానర్హతి విడ్భుజాం హే తపో దివ్యం హ్యర్హత ఏన సత్వం శుద్ధేత్ యస్మాత్ బ్రహ్మసుఖం హ్యనంతం. కామోపభోగములను చేయడానికి ఈ దేహము మీకు వచ్చింది కాదు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి మానవ శరీరం, ఈ క్షత్రియ శరీరం, కొందరికి ఈ బ్రాహ్మణ శరీరం మీకు వచ్చింది. ఇది ఆ భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి, దాని కొరకు తపస్సు చేయడానికి, దాని కొరకు యజ్ఞయాగములు చేయడానికి, తీర్థయాత్ర చేయడానికి, పరోపకారం చేయడానికి మీకు ఇది వచ్చింది. అది చేయకుండా కామోపభోగములను చేసి వ్యర్థపరచకండి నీ జీవితాన్ని. మరల మరల ఈ జీవితం మీకు రాదు. కోట్ల కోట్ల జన్మాల తర్వాత మీకు వచ్చిన ఈ శరీరాన్ని వ్యర్థపరిచేది మంచిది కాదు అని వారికి ఉపదేశిస్తాడు. హరౌ గురౌ మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోర్వ్యసనావగత్యా జిహాసయా దేహగేహాత్మబుద్ధేః. భగవంతునిలో, వాయుదేవుని యందు, గురువుల పట్ల విశేషంగా భక్తి చేయవలెను. ఈ సంసారిక విషయమనందు వైరాగ్యాన్ని పొందవలెను. ఇలాంటి ఉపదేశములను చేసినాడు. అంటే చూడండి, గృహస్థాశ్రములు ఎలా ఉండాలి అనేదాన్ని చూపిస్తూ చివరకు చేసింది ఏమి అంటే తన పుత్రులకు ఉపదేశం. పెళ్లి చేసుకోవడం, సంతానం కనడం, ఇవన్నీ గృహస్థ ధర్మములే. అతిథి అభ్యాగతుల సేవ చేయడం సంతోషమే, మంచిదే. అయితే శ్రేష్టమైనటువంటి కర్తవ్యమేమిటి గృహస్థులకు అంటే ఈ ధర్మం, ఈ తత్వజ్ఞానం, ఈ పరంపర, దీని యొక్క సంస్కారం వారికి ఇవ్వాలి. ఎలా ధర్మాన్ని పాటించాలి వారికి తెలియచేయాలి. మన తత్వమేమి, మన సిద్ధాంతమేమి, దాన్ని వారికి తెలియచేయాలి. ఇక్కడ చాలామంది గృహస్థులు వచ్చి ఉన్నారు. అందరూ మనసులో పెట్టుకోకండి, నేను బాగా చదివించాను, ఆయన డిగ్రీ అయిపోయింది, మంచి ఉద్యోగం దొరికింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు, డాక్టర్ అయినాడు, ఏదో అయ్యాడు, వట్టిగా సుఖంగా ఉన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఆయనకు కూడా పెళ్ళి అయిపోయింది, ఇల్లాలు బాగుంది, కోడలు బాగుంది, పిల్లలు ఉన్నారు, ఏమీ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుడు పిలిస్తే పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటారు. దీని కొరకే పుట్టావా? పిల్లలను కనాలి అని పుట్టలేదు, ఆత్మోద్ధారం కొరకు పుట్టినావు, మోక్ష సాధనం చేయడానికి పుట్టినావు. నీవెలా మోక్ష సాధనం చేస్తావో అలాగే నీవలై నీ కొడుకులు, మనవాళ్ళు, వారు కూడా ఇలాగే మోక్ష సాధనం చేయాలి అని వారికి జన్మాన్ని ఇచ్చి, వారికి సన్మార్గాన్ని చూపించి, వారి చేత ఈ ధర్మములను చేయించి, తరువాత నీకు వెళ్ళడానికి
ఆజ్ఞ దొరుకుతుంది, లేకపోతే లేదు. యదర్థమేష జాయతే పుమాన్హితస్య స్వకృతే శుభం గతిం నతు వ్రజేత్. ఎందుచేత మనం జన్మించాము అనేదాన్ని తెలుసుకొని దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనకు మనస్సులో ఏది చేయాలి అనిపిస్తుందో అది చేస్తే అది భగవంతుడు మమ్మల్ని ఉద్ధరించడు. అందువలన మీరందరూ కూడా దీన్ని సరిగ్గా తెలుసుకొని చేయాలి అని తన పుత్రులకు ఉపదేశించినాడు. ప్రతి ఒక్క చోట నేనున్నాను అని అనుకోండి. చూడండి, ఈ భాగ్యం ఎవరికి దొరుకుతుందో ఆ మహానుభావులు ఏం పుణ్యం చేసినారో వారికే తెలుసు. భగవంతుని ఉపాసనం చేయాలి అని చెప్పలేదు, నా యొక్క ఉపాసనం చేయండి అంటున్నాడు వృషభుడు. అంటే సాక్షాత్ భగవంతునిచే ఉపదేశం పొందే భాగ్యం కలిగిన వారు అంటే ఎన్ని కోట్ల నమస్కారములను చేయాలి వారికి, భగవంతునికి కాదు, ఆ ఉపదేశం పొందిన మహానుభావులకు. అలాంటి మహానుభావులు భగవంతుడు అంటాడు, ప్రతి ఒక్క చోట నేనున్నాను, నన్ను చూడండి, అన్ని చోట్ల అంతర్యామి అయి ఉన్నాను నేను. అయితే నేనే ఈ జగత్తు కాదు, వివిక్త దృష్టిస్తదుతార్హణమ్మే, నేను జగత్తు కాదు, నేను జీవుడు కాదు. ప్రతి ఒక్క జీవుని యందు నా సన్నిధానం ఉంది, ప్రతి ఒక్క పదార్థమునందు నా సన్నిధానం ఉంది, నేను ప్రతి ఒక్క పదార్థముతో భిన్నుడై ఉన్నాను అనే దాన్ని అర్థం చేసుకోండి. అదే మీరు చేసే నా యొక్క గొప్ప పూజ, పంచామృతం, అభిషేకం, అది ఇది రకరకాల పూజలను చేసిన తర్వాత నీవు నేను ఒకడే అని ఉపాసిస్తే అది భగవంతునికి ప్రీతి కాదు, భగవంతునికి కోపం వచ్చేస్తుంది, దానివలన అనర్థమే అవుతుంది, మహానరకమవుతుంది అని శాస్త్రం చెప్తూ ఉంది. అందువలన దాన్ని చేయకండి. ఇలాగన్నీ ఉపదేశం చేసి తర్వాత బ్రహ్మచారులకు సన్మార్గాన్ని చూపించినాడు, తర్వాత గృహస్థాశ్రములకు, ఇప్పుడు సన్యాసులు ఎలా జీవించాలి అనే దాన్ని కూడా ఈ అవతారమునందే నేను చూపిస్తాను అని ఆ మహానుభావుడు ఋషభనామక భగవంతుడు ఆ సన్యాసుల ధర్మాన్ని చూపిస్తూ ఉన్నాడు. విరక్తుడై ఆ భరతుడికే అప్పగించి సమగ్రమైనటువంటి రాజ్యభారాన్ని అప్పగించి తను బ్రహ్మావర్తాత్ ప్రవవ్రాజ, సన్యాసి వేషం తీసుకొని విరక్తుడై దిగంబరుడై వెళ్ళిపోయినాడు. అంతే సంచరిస్తూ ఉన్నాడు. ఏ పిచ్చి వలె సంచరిస్తూ ఉన్నాడు. పిచ్చివాడు అనుకున్నారంతే. ఏం చెప్పినా ఉత్తరం ఇవ్వడు, మాట్లాడడు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకేం వినిపిస్తుందా లేదా, మాట్లాడడానికైనా వస్తుందా లేదా, చెప్పింది అర్థమవుతుందా లేదా, బుద్ధి ఉందా లేదా, ఏమీ తెలియనట్టు అలా వర్తిస్తున్నాడు. ఆ విచిత్రమైనటువంటి ప్రవృత్తి విరక్తులు అలా ఉంటారు, ఇలా ఉండాలి అని చూపిస్తాడు. మూక బధిర రంతిప్పరో నోల్పజనకే, ఏమీ వినిపించకుండా మేము మాట్లాడుతున్నాము, ఆమె ఉత్తరమే ఇవిడే అనిపిస్తుంది. అయితే ఆయనకి మొత్తానికి ప్రతి ఒక్కటి వినిపిస్తుంది, అయినా వినిపించినట్టు చూయించడంతే. అలాగుంటున్నాడు. ఇలాగుండాలి. ఎవరు ఏది మాట్లాడినా అక్కడ లక్ష్యం పెట్టకూడదు. భగవంతుని ఆ పాదార విందమనందు మన మనస్సు ఎల్లప్పుడూ ఉండాలి. మన లక్ష్యం ఒకటే, అక్కడే చూస్తూ ఉండాలి. డ్రైవర్ ఉంటాడు, డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, 100 కిలోమీటర్లు ఫాస్ట్ పోతూ ఉంటాడు. 4 హైవే ఉంటుంది, ఒకే చోట దృష్టి ఉండాలి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ముచ్చట్లు పెడుతూ కూర్చొని ఉంటారు, కొట్లాట చేస్తారు వెనక కూర్చున్న వాళ్ళు. అక్కడ ఆయనకు లక్ష్యం పోయింది అంటే యాక్సిడెంట్ అయింది అని అర్థం. ఎవరు ఏదైనా మాట్లాడని, తినని, కొట్లాట చేయని, మజా చేయని, నవ్వని, ఏడవని, ఏమైనా చేయని, అక్కడ లక్ష్యం పెట్టకూడదు. తన దారిని చూస్తూ పోవాలి, అంతే. అలాగే తన భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, కొట్లాట చేస్తారు, గలాట చేస్తారు. వారు ఏమైనా చేయని, నేనైతే మోక్ష మార్గంలో వెళుతూ ఉన్నాను, దాన్ని చూడాలి, అంతే. అక్కడే ఒకసారి ఆ సీట్ మీద కూర్చుంటే అదే పని. ఎలాగో
మీరు కింద ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వారికి తినడానికి ఇవ్వండి, మీరు మాట్లాడండి, ప్రశ్నలకు ఉత్తరాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ డ్రైవింగ్ సీట్ మీద మీరు కూర్చుంటారో అప్పుడు మీరు డ్రైవర్ అంతే. మీ ఎంత గొప్పవాడైనా డ్రైవరే, ఆ డ్రైవింగ్ ఒకటే చేయాలి. అలాగే కింద అంటే ఇంకా సంసారంలో ఆసక్తులై ఎప్పుడైతే మీరుంటారో అప్పుడు విశేషంగా వారికి ఏమి చేయాలో చేయండి. భార్యాపిల్లలకు ఒకసారి మీరు వదిలిపెట్టి నేను మోక్ష మార్గమునందు కూర్చున్నాను, ఈ మార్గమునందు నేను నడుస్తాను అని మనస్సులో నిర్ధారణ చేసుకొని వచ్చేసినారో ఇటువైపు, తర్వాత అక్కడ చూడకూడదు, ఎక్కడ లక్ష్యం పెట్టకూడదు, విరక్తులై వెళ్ళిపోవాలంతే. ఇలా చూపించినాడు ఆ వృషభనామక భగవంతుడు. ఆ భగవంతుని యొక్క అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఉపాసనం చేసేవారికేనే నానా విధమైనటువంటి ఆ సిద్ధులు, అష్టసిద్ధులు కరగతులైపోతాయి. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. ఆ భగవంతుని ఉపాసనం చేసేవారికే ఇలాంటి సిద్ధులు కరగతులైపోతాయంటే భగవంతునికి ఆ సిద్ధులు ఉన్నాయి అని చెప్పే అవసరం ఉందా? స్వతంత్రుడైన ఆ భగవంతునికి అన్ని సిద్ధులు ఉన్నాయి. అయితే వృషభనామక పరమాత్ముడు ఏ సిద్ధిని కూడా చూపించలేదు. ఎందుకు మహానుభావుడా నీవెందుకు చూపించబోను అడిగితే ఆయన అన్నాడు, చూపించకూడదు. ఆ సిద్ధులు మనకు అహంకారాన్ని తెస్తాయి. ఆ అహంకారం వలన మన పుణ్యం, మన సాధనం నశించిపోతుంది. ఎప్పుడు కూడా చేయకూడదు అని జ్ఞానులకు ఒక సన్మార్గాన్ని చూపిస్తాడు. దీన్ని ఆయన నేర్పిస్తాడు. చూడండి, మీరు అపరోక్ష జ్ఞానాలు అయి ఉండవచ్చు, సిద్ధిని పొంది ఉండవచ్చు. సిద్ధి ఉంది అని చాలా ఔత్సుక్యంతో అందరికీ ఆ సిద్ధిని ప్రదర్శిస్తూ కూర్చోకూడదు. సిద్ధిని ప్రదర్శిస్తే వారు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని పొగుడుతారు, మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వేలాది మంది వస్తారు, క్యూ వచ్చేస్తుంది. నీవెప్పుడు సాధనం చేస్తావు? తర్వాత ధ్యానం ఎక్కడ, పాఠ ప్రవచనాలు ఎక్కడ, అవన్నీ తగ్గిపోతాయి. సిద్ధిని చూపించకూడదు. ఒకసారి మన పరంపరలో వచ్చిన మహానుభావులు సత్యవర్య తీర్థులు అని, వారికి తర్వాత సత్యప్రియ తీర్థులు అని పేరు వచ్చేస్తుంది. ఆ సత్యవర్య తీర్థులు వారు ఉన్నప్పుడు ఇలాగే ఒక అతను తప్తముద్రాధారణం స్వీకరిస్తాడు. ముద్రాధారణం స్వీకరించిన వెంటనే అతని కొడుకు చనిపోతాడు. చనిపోతే ఆవిడ చాలా ఏడుస్తుంది తల్లి. ఆవిడ అంటుంది, చూడండి మీకు వద్దని నేను చెప్పాను, తప్తముద్రాధారణం తీసుకోవద్దు, అది మనకి సరిపోదు, వద్దు అని చెప్పాను, వినలేదు, తీసుకున్నారు, చూడండి నా కొడుకు పోయినాడు, ఏడుస్తూ ఉంది. ఇది ఈ సత్యప్రియ తీర్థులకు తెలిసింది. వారు అన్నారు, ఏదో కొడుకు పోయాడంటే ఏమి, చాలామంది పుడతారు పోతారు, రోజు ఇది నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మాట వారికి చాలా మనస్సుకు ఇబ్బంది పెట్టింది. తప్తముద్రాధారణం తీసుకున్నారు, అందువలనే ఆయన చనిపోయాడు, అదే ఒక అపరాధము అన్నట్టు. అలాగైతే వారన్నారు, ఎక్కడ ఉన్నాడు ఆ శవ, ఎక్కడుంది చూపించండి, నేను వస్తాను. శవ అంటే మీరందరూ శవాన్ని పిలుస్తున్నారు, నేను వస్తాను అని. పండితులందరూ చెప్తారు, సన్యాసులు శవాన్ని చూడకూడదు, మీరు పోకూడదు అక్కడ, వద్దు అని. వారన్నారు, భగవంతుని అనుగ్రహం ఉంది, అది శవ అయి ఉండవచ్చు, అయితే నా భగవంతుని అనుగ్రహంతో, రామదేవుని ప్రసాదంతో నేను బ్రతికిస్తాను అని ఒక నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో వెళ్తారు. ఏదో మంత్ర జపాన్ని చేస్తారు, భగవంతుని ప్రార్థిస్తారు, తీర్థ ప్రోక్షణం చేస్తారు, ఆయన లేచి కూర్చుంటాడు కొడుకు. చాలా సంతోషమవుతుంది. ఇప్పుడు చెప్పురా ఏమైంది? నీ ప్రారబ్ధ కర్మం వలన ఆ కొడుకు చనిపోయినాడు, తప్తముద్రాధారణం ఈరోజు తీసుకున్నావు కావున మరలా ఆయన బ్రతికినాడు, లేకపోతే అలాగే చచ్చిపోయేవాడు.
అని చెప్పినందుకు చాలా సంతోషమైంది. ఈ విషయాన్ని అప్పటి కాలంలో మొబైల్ లేదు కదా, ఒక పత్రం రాసి తమ గురువులకు సత్యపూర్ణ తీర్థులకు వారు రాసి పంపిస్తారు. ఇలాగ అయింది, మీ అనుగ్రహం వలన ఈ ఒక పవాడ జరిగింది అని. రెండే మాటలు, చాలా సంతోషం, మంచి సిద్ధిని పొందావు, ఇది లాస్టు, ఇంక మీద ఎప్పుడు ఇలా సిద్ధిని నీవు చూయించకు అని వారు ఉత్తరాన్ని రాసేస్తారు. ఇదే చాలు. సిద్ధిని చూయిస్తే వెంటపడతారు జనాలు, తర్వాత సాధనం కాదు, సాధనానికి ఇబ్బంది అవుతుంది, అందువలన అది చేయకండి అని వారు చెప్తారు అనే ఒక సందేశాన్ని ఇతిహాసంలో మనం వింటాం. ఆ మాటను వృషభనామక భగవంతుడు అంటాడు. శ్రీమద్ ఆచార్యులు అంటారు, ఎందుకు అహంకారం వస్తుంది? రాని అపరోక్ష జ్ఞానులు అయి ఉంటారు. ఒకసారి అపరోక్ష జ్ఞానం దొరికితే మోక్షం నిశ్చితం కదా. ఏం తప్పు చేసినా, ఏం అహంకారం చేసినా, ఏం చేసినా ఆయనకి మోక్షానికి ప్రతిబంధం లేదు. ఇలాంటి పరిస్థితిలో అతనికి అహంకారం వచ్చినా ఇబ్బంది లేదు అంటే ఎందుకు చూయించకూడదు అంటే అలా కాదు. అపరోక్ష జ్ఞానమైన వారికి మోక్షమునందు ఆనందహ్రాసమవుతుంది వారు అహంకారం చేస్తే, తప్పు చేస్తే. అందువలన సర్వథా జ్ఞానులు కూడా ఈ సిద్ధిని చూయించకూడదు. విశేషమైనటువంటి ప్రసంగమునందు ఒక విశేషమైనటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే చూయించవచ్చు అనేదాన్ని వృషభనామక పరమాత్ముడు చెప్తాడు. సరి తర్వాత ఇలాగే సంచరిస్తూ దక్షిణ కర్ణాటక ప్రాంతమునందు వస్తాడు. ఆ దక్షిణ కర్ణాటక ప్రాంతమునందు వచ్చి అక్కడ ఒక విశేషమైనటువంటి అగ్నిహోత్రం, ఒక అరణ్యమునందు అన్ని చోట్ల అగ్ని మంటుతూ ఉంది. ఆ అగ్నిలో తను ప్రవేశం చేస్తాడు. ప్రవేశం చేసి అదృశ్యుడైపోతాడు ఈ రూపంతో. వృషభనామక ఆ భగవంతుని యొక్క రూపాన్ని మార్చి ఆ భగవంతుడే వేరే ఒక రూపంతో బయటికి వచ్చేస్తాడు. అందరూ ఇది అత్యద్భుతమైనటువంటి రూపం, ఎర్రటి రూపం బయటికి వచ్చేసింది, ఇదేదో అగ్నితో వచ్చిన మహానుభావుడు అని ప్రసిద్ధుడైపోతాడు. తనే ఆ ఋషభనామక భగవంతుడే లోపల వెళ్ళి ఒక విచిత్రమైనటువంటి రూపంతో బయటికి వచ్చేసి వాసుదేవోహం అని చెప్పుకుంటూ వస్తాడు. అది నిజమే, ఆయన సాక్షాత్ భగవంతుడే, వాసుదేవుడే, వాసుదేవోహం అని చెప్పుకుంటాడు. అయితే దాన్ని ఎవరైతే వింటారో అజ్ఞానులు వారనుకుంటారు వాసుదేవోహం అంటే మనందరం కూడా వాసుదేవులమే అనుకుంటారు. వాసుదేవోహం అని చెప్పుకుంటూ పోతారు. అర్హన్ అనే ఒక రాజు దీన్ని విని అహం వాసుదేవ అనే మతాన్ని, పాత కల్పంలో ఇది వారాహకల్పం, పాద్మకల్పమునందు పౌండ్రక వాసుదేవుడై ఎవడైతే పుట్టినాడో ఆ పౌండ్రక వాసుదేవుడే ఇప్పుడు అర్హన్ అని పేరుతో పుట్టినాడు. ఆ అర్హన్ అహం వాసుదేవ, నేనే భగవంతుణ్ణి అని ప్రచారం చేస్తూ పోతాడు. తరువాత ఇంకొక సిద్ధాంతాన్ని అతడే ప్రచురపరచుతాడు. అదేది? అహింసా పరమో ధర్మ అనే ఒక అహింసా ధర్మాన్ని, ఈ జీవబ్రహ్మైక్యాన్ని, ఈ రెండిటిని కూడా ఆ అర్హన్ అనే ఒక రాజు ఋషభనామకి భగవంతుని యొక్క ఉపదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుగా అర్థం చేసుకొని అలాగే ప్రచారం చేస్తూ కూడా పోతాడు. అతని యొక్క శిష్యుడు క్రము అనే శిష్యుడు, అతడు కూడా ఇలాగే జీవబ్రహ్మైక్యాన్ని ప్రచురపరుస్తాడు. అలాగా పరంపర నడిచిపోతుంది. అది సరి అయిన సిద్ధాంతం కాదు, దానివలన మనకు ఉద్ధారం కాదు, అనర్థమే అవుతుంది అనేదాన్ని శ్రీమద్భాగవతము, శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యులు కూడా వివరిస్తారు. తరువాత ఇక్కడ భరత చక్రవర్తి తను చాలా వైభవంతో విశేషంగా రాజ్యాన్ని భగవంతుని యొక్క కొడుకు, జ్యేష్ఠపుత్రుడు, ఆయన ఎలా రాజ్యాన్ని నడిపిస్తాడు అనేదాన్ని చెప్పే అవసరమే లేదు. పరమధార్మికుడై ధర్మమైనటువంటి రాజ్యం, అన్ని చోట్ల పాఠప్రవచనములు, యజ్ఞయాగములు, వేదపారాయణాదులు, ప్రతి ఒక్కరికి కూడా సుఖము, సమృద్ధి, శాంతి, సస్యశ్యామలంగా అన్ని చోట్ల భూములు, ఇవన్నీ వ్యవస్థ చేసేసినాడు. ఇలా రాజ్యాన్ని పరమ వైభవంతో నడిపిస్తూ ఉన్నాడు భరత చక్రవర్తి.
ఆ భరత చక్రవర్తి యొక్క పేరుతోనే మన దేశానికి భారతం. ఆ భరతుడు భగవంతుని కొడుకు ఈ రాజ్యాన్ని నడిపించినందుకు ఆ రోజు నుండి ఈ దేశానికి భారతం అనే పేరు వచ్చేసింది. ఇది తెలుసుకోవాలి. చూడండి, సామాన్యంగా వారి వారి ఇంటిని ఎవరి పేరు మీద చేస్తారు? విశేషంగా ప్రీతి ఉంది అంటే కొందరు భార్య యొక్క పేరు మీద చేసేస్తారు, కొందరు కొడుకుల పేరు మీద చేస్తారు. ఈ సమగ్రమైనటువంటి దేశాన్ని నిర్మించినవాడు ముఖ్యమైనటువంటి స్వామి ఈ దేశానికి భగవంతుడే, ఋషభనామక పరమాత్ముడు. ఆ భగవంతుడు ఈ దేశాన్ని ఎవరి పేరు మీద చేసిపోయాడంటే తన జ్యేష్ఠపుత్రుడైన ఆ భరతుని పేరు మీద ఈ దేశాన్ని చేసి ఆ భరతునికే అప్పగించిపోయినాడు. అందువలన ఈ దేశానికి భారతం అనే పేరు ఆనాడు నుండి ఈనాడు వరకు ఏ ఇబ్బంది లేకుండా ఎవరు కూడా ఆ పేరుని మార్చకుండా ఉన్నారు అంటే అది విశేషంగా ఆ భగవంతుని యొక్క అపేక్ష, ఆ భగవంతుని ఆజ్ఞ యొక్క మహాత్మ్యం. అలాంటి ఆ భారతదేశమునందు ఉన్న మనమందరం భాగ్యవంతులము అనుకోవాలి. ఎందుకంటే విశేషాత్ భారతే పుణ్యం చరేయు పాపమత్యథ. ఈ భారతదేశమునందే మనం పుణ్యం చేయడానికి వస్తుంది. ఇదే కర్మభూమి. ఇలాంటి కర్మభూమి అందే మనం సాధనం చేయాలి. దేవతలు కూడా అనుకుంటారట, ఈ భారతమునందు మనం జన్మించాలి, అవతరించాలి, ఇక్కడ సాధనం చేసిపోవాలి అని అనుకుంటారు. వారికి అపరోక్ష జ్ఞానం కలిగి ఉంటుంది. అయినా మోక్షమునందు ఆనందాభివృద్ధి కొరకు ఇంకా ఎక్కువ సాధనం చేయాలి అని అనిపిస్తే ఈ భారతమునందు అవతరించి ఇక్కడ సాధనం చేసి ఇక్కడ ఉన్నవారికి విశేషంగా ఉపదేశం చేసి దానివలన వారు విశేషంగా ఆనందాభివృద్ధిని పొందుతారు. అలాంటి గొప్పతనం ఈ భారతదేశానికి ఉంది అనేదాన్ని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే. రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూల రామ భగవాన్ की, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ की, శ్రీ వేదవ్యాస భగవాన్ की, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య की, श्री ऋषभनामक भगवान की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की, शुक महर्षि की, नारद महर्षि की, भरत चक्रवर्ती की, రేపు